ఇప్పుడు అంటే గోల్డ్ ట్రంప్ గారికి రిలేటెడ్ ఉంది కాబట్టి, ట్రంప్ గారు తీసుకున్న ప్రతి డెసిషన్‌ను అమెరికా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా? అంటే కొంతమంది ఎప్పుడు కూడా రిపబ్లికన్. అమెరికాలో గుడ్ థింగ్ అంటే మనలాగా 100 పార్టీలు ఉండవు ఇండియాలో. అవి రెండే పార్టీలు, రిపబ్లికన్, డెమోక్రటిక్. సో అయితే ఇప్పుడు ఓన్ పార్టీ నుండే కొద్దిగా వ్యతిరేకత వస్తుంది. సో అది కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్, అమెరికాలో గవర్నమెంట్ జాబ్ అంటే చాలా వాల్యూడ్. వాళ్ళని తీసేస్తున్నాడు బైఅవుట్ అని స్కీమ్ పెట్టి. నువ్వు న్యాయంగా వెళ్ళిపోతే లేదా నేను టెర్మినేట్ చేసి ఆ 8 నెలలు కూడా ఈయన అంటున్నాడు. ఒకవేళ ట్రంప్ గారు చేంజ్ అయిన తర్వాత మనం కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశాలు ఉంటాయంటే అది ఒకటి వచ్చినోడు బట్టి ఉంటుంది. మనం టూ ఎర్లీ టు టెల్ అంటాడు. ఎందుకంటే వైట్ హౌస్ సెక్రటరీ కూడా కెవిన్ లోట్ ఏదో పేరు ఉంది, ఆయన కూడా చెప్పాడు ఈ డిసిషన్లు ఇలా అవుతున్నాయి మంచిగా. కెరలోనా లెవిట్ అని పేరు, వైట్ హౌస్ సెక్రటరీ అమెరికాలో. సో ఆయన కూడా ఇచ్చాడు ఈ గోల్డ్ వేరియేషన్ కానీ ఇమిగ్రేషన్ పాలసీ కానీ. సో మెనీ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ, బట్ ఇట్స్ హ్యాపీనింగ్. అయినంత వరకు అవుతుంది. ప్రతిదానికి తెగిన దాకా లాగితే డొంక కదులుతుంది అంటారు కదా. బట్టు తిగినప్పుడు బాగా పిండితే చిరిగిపోతుంది. లాస్ట్ డ్రాప్ వరకు ఉంటే తర్వాత చిరిగిపోతుంది. అంతవరకు లాక్కూడదు. తాడు బాగా లాగితే తెగిపోతుంది. తెగిన దాకా లాక్కూడదు. ఇప్పుడు ఈయన ట్రై చేస్తున్నాడు, మ్యాక్సిమం ఇలాస్టిక్ పవర్ వాడుతున్నాడు. ఏదో ఒక రోజు తెగుతుంది. తెగినప్పుడు బ్యాక్ టు పెవిలియన్స్, రెడ్డి గారు వచ్చారు మొదలు పెట్టండి అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఎన్ఆర్ఐస్ అక్కడ సంపాదించుకున్న డబ్బులతో ఇక్కడ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మనకు తెలిసిన విషయమే. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు, ఇక్కడ చూసుకునే వాళ్ళు ఉండరు. అందరూ అని కాదు, కొంతమంది దాన్ని అదునుగా చేసుకుని డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం, దాని మీద ఫోర్జరీ సైన్స్ పెట్టడం, దీనివల్ల మోసపోయిన ఎన్ఆర్ఐ కూడా కొంతమంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు. ఎన్ఆర్ఐలే కాదు, మన వాళ్ళు కూడా మోసపోతున్నారు. ఎన్ఆర్ఐలకు భారీ మొత్తం ఎక్కువ పెట్టుబడి మనకి హైలైట్ అవుతుంది. లాట్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ కన్సర్న్. నేను చాలా చెన్నైకి హైదరాబాద్ నేను రెండిట్లో చూసాను. చెన్నైలో టైటిల్ 100% క్లియర్ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. మన దగ్గర అన్ఫార్చునేట్లీ దో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈస్ మూవింగ్, ఈ డాక్యుమెంటేషన్ ఇష్యూ చాలా సివియర్ గా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. సోమాజిగూడలో ఒక 150 కోట్ల ప్రాపర్టీ ఖాళీగా ఉండి ఒక వాచ్మెన్ పెట్టారు, వైఫ్ అండ్ హస్బెండ్ ని కాపలాదారిగా. చిన్న రూమ్ ఇచ్చి 20 సంవత్సరాలు ఉంటే ఆయన వాచ్మెన్. వీళ్ళు బాంబేలోనూ అమెరికాలోనూ ఉంటారు ఓనర్స్. పార్షియల్ ప్రాపర్టీ విలువ తేడా ఉంటే 150 కోట్లు. ఈ వాచ్మెన్ ఉండి ఏం చేశాడు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఈ ప్రాపర్టీకి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశాడు. ఆ నమూనా ఉంటుంది కదా, ఈ రోజుల్లో ఫేక్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ కంటే బాగా కనిపిస్తాయి. సో అది ఏం చేశాడు, అది పెట్టుకొని వేరే వాడి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు 20 కోట్లు 10 కోట్లు. ఇది టెల్లింగ్ దట్ హీ ఈజ్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎప్పుడు వెకేషన్ లో వచ్చారు, వస్తే వాడు ఉన్నాడంట. ఎవరైతే 10-20 కోట్లు ఇచ్చారు వాడు, వీళ్ళు వస్తే ఓనర్ అని తెలియదు కదా వాడికి. వచ్చి అడుగుతున్నాడు మీరెవరు ఇక్కడికి వచ్చారని. వాడు షాక్ తిన్నాడు. వాచ్మెన్ గాయబ్. మా దగ్గర 5 కోట్లు తీసుకున్నాడు, ప్రాపర్టీ మారని చెప్పి వాడి పొజిషన్ లో ఉన్నాడు. ఇట్ ప్యూర్లీ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ఫోర్జరీ డాక్యుమెంట్. ఫోర్జరీ చేయడం చాలా ఈజీ అండి, కానీ నిజంగా కనుకుంటే దాని మెథడ్. ఇప్పుడు దొంగ నోట్లు వస్తే మన నోట్ల లైన్ క్లారిఫికేషన్ ఉన్నాయి, ఎలా ఉండాలి, గాంధీజీ సింబల్ ఎట్లా ఉండాలి, థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ లాగా. డూప్లికేట్ లో రావు కొన్ని. సో నేనేమంటే ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఎక్కువగా చేసేది బిల్డర్స్ అంతా ఎక్కువ చేయరు, బికాజ్ లాంగ్ టర్మ్ లో. కానీ ఈ మిడిల్ లో ట్రేడింగ్ చేసేవాళ్ళు, కొంతమంది స్ట్రీట్ బ్రోకర్స్, కబ్జాదారులు, కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళు మాత్రం చేసే అవకాశం. ఎందుకంటే మినిస్టర్ పేరు చెప్పలేను కానీ మన యునైటెడ్ ఏపీలో 20-30 years బ్యాక్ ఒక మినిస్టర్ ఉండేవాడు. ఆయన రోడ్డు మీద వెళ్తున్నాడు, ల్యాండ్ కలిగితే జెండా బాధేస్తాడంట. జెండా బాధి కబ్జా చేస్తాడు. ఒరిజినల్ లోన్ వస్తే నీకు ఎంతమంది ఇచ్చి సెటిల్మెంట్ ఇచ్చేస్తాడు, లేదంటే సో మనం ఏం చేయలేము. సో డాక్యుమెంటేషన్ ఫోర్జరీ చేయకుండా ఉండాలంటే నేను బెస్ట్ అడ్వైజ్ ఏం చేస్తానంటే, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ దేశంలో ఏమవుతుందో తెలియదు. ఇంకో కేసు మార్నింగ్ ఇంకొక ఆయన నాకు డల్లాస్ నుండి ఫోన్ చేశాడు. 2 ప్రాపర్టీలు ఉన్నాయి ఇక్కడ ఇండియాలో. ఎప్పుడు 25 సంవత్సరాల ముందు కొన్నాడంట, హైదరాబాద్ లోనే. ఒకటి కొండాపూర్ అక్కడ పరిసర చిలక పబ్లిక్ స్కూల్ మధ్య ఏదో ప్రాంతంలో ఉంది, ఒకటి జలపల్లి అని అక్కడ ఉంది.
కొనేసాక ఇంతవరకు ఆయన ఏమవుతుందో తెలియదు, ఆ ప్రాపర్టీ ఎక్కడుందో ఎవరున్నారో ఏంటి, కొనేసాడు అప్పుడు డబ్బులు ఉన్నాయని రామోజీ ఫిలిం సిటీ. అది అప్రిషియేషన్ ఎంత అయిందో తెలియదు, అది ఉన్నదా లేదో తెలియదు, కబ్జా గురైందో లేదో తెలియదు, అదే ఇప్పుడు ఇది అమ్మాలంటే అమ్మచ్చో లేదో తెలియదు. సో దాని గురించి నేను 20 సంవత్సరాల నుంచి రావట్లేదండి మా ఇంటికి, ఏం చేయాలో నాకు తెలియలేదు. నాకు అడ్వైస్కి ఫోన్ చేశాడు, తర్వాత డీటెయిల్స్ అన్ని కనుక్కొని మేము చెప్పాము. అది వేరే సంగతి. అంటే నేనంటే డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకపోతే ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది. ఓకే. అండ్ మీ కంపెనీ అంటే రియల్టర్ ఆక్సిజన్ కంపెనీ గురించి మాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. అవును, బట్ దీనికి సంబంధించి ఒక వర్టికల్ పెట్టారు మీరు. అవును. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చాలా మంచి ప్రశ్న అండి. రియల్టర్ ఆక్సిజన్ ఇస్ నౌ ఎస్టాబ్లిష్ బ్రాండ్ ఇన్ ద మార్కెట్. బ్రాండ్ అంటే గత 3 దశాబ్దాలుగా మనం రియల్ ఎస్టేట్ లో సర్వీస్ ఇస్తూ కూడా ఏ ఒక్క కస్టమర్ని మోసం చేయలేదు, ఏ ఒక్క బిల్డర్ని మోసం చేయలేదు. ప్రొఫెషనల్లీ బీయింగ్ ట్రీటెడ్, ట్రైన్. దాదాపు 26-27 మంది లీడర్స్ని ట్రైన్ చేశాను. 26-27 మంది హ్యాపీ కస్టమర్స్ అండ్ బిల్డర్స్ ఉన్నారు మనకి, మన ద్వారా సర్వీస్ ఇస్తున్నాం. మాది 50% రిఫరల్ బిజినెస్. అయితే గత 3-4 సంవత్సరాలు ఇండియాలో హైదరాబాద్ దాఖలు చాలా మంది మోసపోతున్నారు బయ్యర్స్, ఇన్వెస్టర్స్. దానికని మేము రియల్టర్ ఆక్సిజన్ మెయిన్ కంపెనీ దాని కింద ఒక వర్టికల్ గా ఆక్సీ సెలెక్ట్ అని పెట్టామండి. ఆక్సీ సెలెక్ట్ అంటే ఏంటంటే మా అందులో లిస్ట్ అయిన ప్రాపర్టీస్ కంప్లీట్ గా లీగల్ ఫ్రీ అని చెప్పొచ్చు, లీగల్ హెజల్ ఫ్రీ. మనం చెక్ చేసి మనం అప్రూవ్ చేసిన మొత్తం డిటిసిపి, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, రేరా, బిల్డర్ రెప్యుటేషన్, క్వాలిటీ, స్పెసిఫికేషన్స్, కమిట్మెంట్ ఇచ్చి డెలివరీ చేస్తారు లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసి మార్కెట్లో రేట్ కరెక్ట్గా అమ్ముతున్నారా, లేదా వీళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారా లేదా తక్కువ ఛార్జ్ చేస్తారా, ప్రీ లాంచ్, ఇవన్నీ కూడా మేము ఆక్సీ సెలెక్ట్ అనే హెడింగ్ కింద ఓన్లీ క్యూరేటెడ్ అండ్ చెక్డ్ ప్రాపర్టీస్ అంటాం. అంటే థరోలీ చెక్ 99.9%, 0.01% మనకు తెలియదు, కానీ అదర్వైజ్ మ్యాక్సిమం చెక్డ్ ట్రస్టెడ్ ప్రాపర్టీస్ మాత్రం అందులో మేము పెడతాం. ఏ ప్రాపర్టీలు పెడితే ఆ ప్రాపర్టీలు పెట్టాం. సో దానివల్ల కస్టమర్కి ఏంటంటే ఈజీ టు హ్యాండిల్. ఇప్పుడు ఆ అలానా హెడ్డింగ్ కింద ప్రాపర్టీ ఉందంటే దగ్గర కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం తనిష్కి వెళ్తాం, ఎక్కువ చీటింగ్ ఎక్కువ, అంటే బ్రిటానియా బిస్కెట్ ఉంది, ఎక్కువ క్యాడ్బరీ ఉంది, దాని గురించి క్వశ్చన్ చేస్తాం. మనకి కొన్ని ప్రొడక్ట్స్ మీద ట్రస్ట్ ఉంటుంది. అలాంటి ట్రస్ట్ మా 30 సంవత్సరాల అనుభవం ఉపయోగించి మా వర్టికల్స్ మా టీమ్ మెంబర్స్ తో చేసి 100 ప్రాజెక్టు 10 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేస్తాం. అంటే టైటిల్ క్లియర్, ఫ్రీ, మంచి అప్రిషియేషన్, మంచి లొకేషన్, మంచి డెవలప్మెంట్స్, మంచి బిల్డర్, మంచి స్పెసిఫికేషన్, మంచి అమ్యూనిటీస్, ఇవన్నీ ఉన్న ప్రాపర్టీస్ మాత్రం మనం అడ్వైజ్ చేస్తాం. నా 5,000 ఇప్పుడు మీ ఛానల్తో కలిపి నా దాదాపు 5,000 వీడియోలు, థ్యాంక్స్ టు ఆల్ మీడియా ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్, అట్లానే మా బయ్యర్స్, సెల్లర్స్, ట్రైనింగ్ ఏజెంట్స్, వీళ్ళందరూ కూడా నేను కొత్తగా తెలుపుకుంటాను. ఎందుకంటే మీరు లేకపోతే మా సక్సెస్ లేదు. మన ఛానల్లో చూసి ఎంతో మంది ఫోన్ చేస్తున్నారు. సో నేనేది ఏంటంటే మనం సర్వీస్ ఇవ్వాలి. నేను చెప్పాను అంతకుముందు కూడా, ఒకసారి రిపీట్ చేయాలి. హైదరాబాద్ దేని ఫేమస్ అంటే ప్యారడైజ్ బిర్యానీ అంటారు, కరాచీ బిస్కెట్స్, ఇరానీ చాయ్, పర్ల్ సిటీ అండ్ డాక్టర్ నంది రామేశ్వరరావు ఫర్ రియల్ ఎస్టేట్. సూపర్. ఓకే, సో రియల్ ఎస్టేట్ అంటే డాక్టర్ నంది రామేశ్వరరావు, డాక్టర్ నంది రామేశ్వరరావు అంటే రియల్ ఎస్టేట్. సానియా మిర్జా అంటే టెన్నిస్ అంటారు, సచిన్ తెండూల్కర్ క్రికెట్ అంటారు, విశ్వనాథన్ ఆనంద్ చెస్ అంటారు, డాక్టర్ నంది రామేశ్వరరావు రియల్ ఎస్టేట్ అనాల్సింది. ఆ బ్రాండ్ తెచ్చుకోవడం నేను చాలా కష్టపడ్డానండి. ఇట్స్ నాట్ ఏ కేక్ వాక్. నాకు ఇవాళ ఒక రోజు 30 రోజుల్లో 30 సంవత్సరాల్లో 3 దశాబ్దాల్లో రియల్ ఎస్టేట్ స్కామ్స్ లేకుండా ఉండడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ మా బ్రాండ్ ఏంటంటే వీఆర్ నోన్ ఫర్ అవర్ యూనిక్నెస్. నేను ఇంతవరకు ఏ వీడియోలో కానీ, బోత్ యూట్యూబ్ సెటిలైట్, ఏ పర్టికులర్ బిల్డర్ని కానీ, ఏ పర్టికులర్ ఏజెంట్ని కానీ నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ ది అవేర్నెస్ ప్రోగ్రామ్, బయర్స్ కానీ బిల్డర్స్ కానీ, అన్బయాస్డ్. అంటే బయాస్గా నేను ఒక ప్రాజెక్ట్ లింక్ చేసుకొని స్వర్ణాగర్ ప్రాజెక్ట్ చేస్తాను, ప్రాజెక్ట్కి వెళ్ళండి, స్వర్ణాగర్ ప్రాజెక్ట్కి వెళ్ళండి, ఎవరు వచ్చినా ఎదురుగా మీకు పంపించాను, అది నాకు ఇష్టం లేదు. జస్టిఫికేషన్ చేయాలి, రైట్ వాల్యూ టు ద రైట్ బయర్ టు రైట్ ఇన్వెస్ట్మెంట్. అందుకని ఆక్సీ సెలెక్ట్ అనేది ఎందుకు లాంచ్ చేసినట్టు రీసెంట్గా, వీ వాంట్ టు టెల్ ద పబ్లిక్ దట్ వీ డోంట్ డీల్ ఇల్లీగల్ ప్రాపర్టీస్, టైటిల్ క్లియర్ లేని ప్రాపర్టీస్ డీల్ చేయము. ఆక్సీ సెలెక్ట్ ప్రాపర్టీ కొనుక్కుంటే మీ లైఫ్ మొత్తం జీవితం అంతా ఆనందంగా గడపండి. 3 పువ్వులు 6 కాయలు. మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి, మంచి ట్రాన్సాక్షన్ కావాలంటే కమ్ అప్రోచ్ రియల్టర్ ఆక్సిజన్ అండర్ ద ఆక్సీ సెలెక్ట్ చేస్తే మీ పర్చేజ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రాపర్ గా ఉంటుంది, మంచి అప్రిషియేషన్ వస్తుంది, మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఆ ట్రస్ట్ ఉంది కాబట్టి మీరు ఇన్ని ఇయర్స్ నుంచి
రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉండగలుగుతున్నారు. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని నమ్మిన వాళ్ళు ప్రాపర్టీ కొన్నారు కొనలేదు పక్కన పెట్టేద్దాం, అవును. వాళ్ళు 10 మందికి అయితే సజెస్ట్ చేస్తారు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ కొనడానికి వస్తారండి, అన్ఫార్చునేట్ ఏదో ఒక రీజన్ వల్ల ప్రాపర్టీ కొనరు, కానీ దే సీ దిస్ ప్రాసెస్ రైట్ ఫ్రమ్ ఐడెంటిఫికేషన్. మాది ఏంటంటే ప్రాపర్టీ చూపించి వెళ్ళిపోవడం కాదండి, ప్రాపర్టీ లొకేషన్ ఐడెంటిఫై చేసి ప్రాపర్టీని సెలెక్ట్ చేసి సైట్ విజిట్ చేసి కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండిల్ చేసి కంప్లీట్ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ అంటే హ్యాండ్ ఓవర్ ద ప్రాపర్టీ, రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ అయిన దాకా మా వాళ్ళు సర్వీస్ ఇస్తారు. దాంట్లో కొంతమంది మా దగ్గరకు వచ్చి కొనరు, బట్ దే రిఫర్ సో మెనీ క్యాండిడేట్ బికాస్ దే ఆర్ హ్యాపీ విత్ ది ప్రాసెస్. ఏదో అంతా సెలెక్ట్ చేసి డబ్బులు లేవన్నా బ్యాంకులో డ్రాప్ అయ్యి ఉండొచ్చు, బట్ దే నెవర్ ఫర్గెట్ అస్. నా దగ్గర చాలా వీడియో బైట్స్ ఉన్నాయి, అప్రిషియేషన్ లెటర్స్ ఉన్నాయి. కస్టమర్ నేను ఆల్వేస్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను, వాట్ ఇట్ మనం ఏమైనా తప్పులు చేస్తాం, తప్పులు చేస్తే ఇప్పుడు క్రిటిక్స్ షుడ్ బి అంటే అడ్వాంటేజ్ తీసుకోవాలి, క్రిటిక్స్ ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకోవాలి, పాజిటివ్గా తీసుకుంటే ఆ క్రిటిక్స్ వల్ల మన లైఫ్ ఎంతో మారుతుంది. ఒకసారి చేసిన తప్పు మళ్ళీ రెండోసారి చేయకూడదు, కొత్త తప్పు చేయాలి, పాత తప్పులు చేయకూడదు. సో ఆక్సి సెలెక్ట్ అండ్ రియల్టర్ ఆక్సిజన్ అండ్ డాక్టర్ నంది రామేశ్వర్ ఈస్ అష్యూరింగ్ దిస్ క్వాలిటీ ఆఫ్ ది సర్వీస్. థ్యాంక్ యూ సో మచ్ అండి రామేశ్వరరావు గారు. థ్యాంక్ యూ. అంటే ఈ సొసైటీలో ప్రజల జీవన పరిస్థితుల్లో ఉన్న మార్పులు ఏంటి, గవర్నమెంట్స్ మారుతుంటుంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నాయి, ఈ గోల్డ్ రేట్లు, ట్రంప్ గారి డెసిషన్స్ ఎవ్రీ వీక్ మనం మాట్లాడుతూనే ఉన్నాము. సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్.